అందరికీ వెల్కమ్ టు సత్యలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక టెంపుల్ అండి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, అందరూ చూడాల్సిన టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్తే అక్కడి నుంచి రావాలని ఎవరికి అనిపించదు, అంత బాగుంది టెంపుల్. ఈ వీడియో కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ప్రతి ద్వారానికి పోలీసులు ఉన్నారు. ఏమన్నా అంటారనేసి నేను కొంచెం ఎట్లా పడితే అట్లా తీసాను అనమాట. చాలా వరకు కొంచెం ఎడిటింగ్ చేసే తీశాను వీలైనంత వరకు. నిజంగా అయితే టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుందండి. అక్కడ 4 ద్వారాలు 5 ద్వారాలు ఉన్నాయి. నిజంగా చాలా పెద్ద పెద్ద ఇవ్వండి. నిజంగా చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపల దేవుణ్ణి అయితే ప్రశాంతంగా చూడలేకపోయాను, అదే కొంచెం బాధ అనిపించింది. ఒక్క సెకండ్ కూడా ఆగనీళ్ళు, అర సెకండ్ కూడా లాగేస్తున్నారు, అందువల్ల చూడలేకపోయాను దేవుణ్ణి అయితే సరిగా. నిజంగా టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మార్నింగ్ 6కి టెంపుల్ ఓపెన్ అవుతుంది, కానీ 5:30కే జనాలంతా చాలామంది ఫుల్ అయిపోయారు అక్కడ క్యూ లైన్లో. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలంటే కనుక మార్నింగ్ 5:30కే ఓపెన్ చేసి ఉంటుంది, వెళ్ళి లైన్లో కూర్చోవచ్చు. దేవుడి దగ్గరికి లైన్ వదిలేదైతే మాత్రం 6కి వదులుతారండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇది గుడి దగ్గరికి వచ్చేసామండి లోపలికి. ఇది కూడా అసలు లోపల కూడా ఎంత బాగుందో చూడండి. అసలు చిన్న చిన్న టెంపుల్స్లు కూడా ఉన్నాయి లోపల. నిజంగా టెంపుల్ చుట్టూతా విగ్రహాలు అవి చాలా బాగున్నాయి. చాలా పెద్ద టెంపుల్ అండి ఇది మాత్రం. ఇది ఏం టెంపుల్ అని అనుకుంటున్నారా? ఎవరైనా గెస్ చేయగలిగారా? లేదు అంటే కనుక ఇప్పుడు నేను చెప్తాను. అదేం టెంపుల్ అంటే శ్రీరంగం అండి. నిజంగా చాలా బాగుంది. ఇది స్తూపం అండి. ఇక్కడ ఎవరైనా మన కోరిక చెప్పి దండం పెట్టుకొని ఇలా తాళాలు వేస్తారంట. నిజంగా ఆ కోరిక తీరుతుందంటండి. చాలామంది అట్లా కట్టారు. తర్వాత కోరిక తీరినాక వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తారంట. ఇక్కడ చాలామంది దీపాలు కూడా వెలిగిస్తున్నారు. అది ఎదురుగా ఉండేది అఖండ దీపం వెలిగించేదంటండి. నిజంగా చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. ఎంత పెద్ద స్తూపాలు ఉన్నాయో చూడండి, నిజంగా చాలా బాగున్నాయి. ఆ టెంపుల్ దగ్గర నుంచి అయితే రావాలనిపించలేదు, చాలాసేపు ఉన్నాము. వీడియోస్ అయితే ఎక్కువ తీయలేకపోయాము అక్కడ. అయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, ఎవరికైనా యూజ్ అవుతుంది.